పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 23వ వచనము. నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, పాస్కా కాలపు 6వ ఆదివారము. క్రీస్తు ప్రభు సుస్పష్టంగా తెలియచేస్తున్నటువంటి సత్యము, నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును. ఈ సమాజంలో అనేక మంది నేడు క్రీస్తు ప్రభుని, నేను ప్రభుని ప్రేమిస్తూ ఉన్నాను, ఐ లవ్ జీసస్ అనేటువంటి మాటను అనేక మంది వ్యక్తుల దగ్గర నుంచి మనం వింటూ ఉన్నాం. ఎంతో మంది చాలా గొప్పగా నేను క్రీస్తుని ప్రేమిస్తూ ఉన్నాను, ఐ లవ్ జీసస్ అని అనేక మంది ఈరోజు ప్రకటించడము, వారి జీవితంలో మనకు తెలియచేస్తూ ఉండటము మనం చూస్తూ ఉన్నాం. మరి కొంతమంది పాటల ద్వారా కూడా వారి యొక్క ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్ అని చెప్పేటువంటి పాటలు కూడా కొంతమంది రచించి ఉన్నారు. మరి ప్రభుని యొక్క వాక్యము తెలియచేస్తున్నటువంటి సత్యం ఏమిటంటే, మనము ప్రభుని ప్రేమిస్తూ ఉన్నాము అంటే ప్రభుని యొక్క మాటను పాటించే వారమై ఉండాలి. ప్రభుని యొక్క వాక్యాన్ని పాటించకుండా, ప్రభుని యొక్క వాక్యానుసారం జీవించకుండా మనం ఎన్నిసార్లు నేను ప్రభుని ప్రేమిస్తూ ఉన్నాను, ఐ లవ్ జీసస్, ఐ లవ్ యూ జీసస్ అని చెప్పేసి ఎంత గొప్పగా ప్రకటన చేసినను, పాటలు పాడినను ప్రయోజనము లేదు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి నువ్వు జీవితంలో క్రీస్తు ప్రభుని ప్రేమిస్తున్నావు అంటే ఆ ప్రభుని యొక్క వాక్యానుసారం నువ్వు జీవించే వ్యక్తివై ఉండాలి. ఆ ప్రభుని యొక్క వాక్యానుసారం నీ జీవితం లేనట్లయితే, ప్రభుని యొక్క వాక్యాన్ని నీ జీవితంలో నువ్వు పాటించినట్లే, అదే పరిశుద్ధ వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. నువ్వు ఎంత పెద్ద బోధకుడు అయినా, ఎంత పెద్ద సేవకుడు అయినా, ఎంత లక్షల మందికి నువ్వు బోధిస్తున్న వాడివైనా, ఆ ప్రభుని ప్రేమ గురించి ప్రకటిస్తున్న వాడివైనా, ఆ ప్రభుని యొక్క ప్రేమ నీలో లేనట్లయితే, ఆ ప్రభుని యొక్క ప్రేమ వాక్యానుసారము నీ జీవితము లేనట్లయితే, నువ్వు ప్రభుని ప్రేమించని వాడివే. నేను శుభవార్తను ప్రకటిస్తూ ఉన్నాను కదా, క్రీస్తుని సేవకునిగా జీవిస్తూ ఉన్నాను కదా, క్రీస్తు గురువుగా జీవిస్తూ ఉన్నాను కదా, యాజకునిగా నేను జీవిస్తున్నాను కదా అని చెప్పేసి మనం యాజకులమైనంత మాత్రాన, గురువులమైనంత మాత్రాన, సేవకులమైనంత మాత్రాన మనం క్రీస్తుని ప్రేమిస్తూ ఉన్నాము అంటే ముమ్మాటికి అసత్యమే. ఎందుకంటే క్రీస్తుని యొక్క ప్రేమ మన యొక్క మాటల ద్వారా కాదు కనిపించాల్సింది. క్రీస్తుని యొక్క ప్రేమ మనం బోధించేటువంటి వాక్యం ద్వారా కాదు కనిపించాల్సింది. క్రీస్తుని ప్రేమించేటువంటి వ్యక్తులు తమ యొక్క జీవితము ద్వారా క్రీస్తు ప్రభుని ప్రకటించగలగాలి. అదే ప్రభుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నన్ను ప్రేమించేవాడు నా మాటను పాటిస్తాడు అంటే తన యొక్క వాక్యానుసారం తాను జీవిస్తాడు అనేది పరిశుద్ధ వాక్యం ద్వారా క్రీస్తు ప్రభు తేటతెల్లం చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కానీ జ్ఞాపకం ఉంచుకోండి, ఎవరినైనా మనం ప్రేమిస్తూ ఉన్నాము అంటే మన ప్రేమను వ్యక్తపరచడానికి లేదా మన ప్రేమను చూపించడానికి వారు ఏది చెప్పినా కూడా మనం చేయడానికి వెనుకాడు. మనం నిజంగా ఒక వ్యక్తిని ప్రేమిస్తూ ఉన్నామంటే ఆ వ్యక్తి ఏమి చెప్పినా కూడా మనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ వ్యక్తికి ఏమేమి ఇష్టమో అన్ని కూడా తెలుసుకొని ఆ వ్యక్తికి ఇష్టమైనటువంటి పనులు మనం చేయడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. తల్లికి బిడ్డలంటే ప్రేమ కాబట్టి ఆ బిడ్డల మీద ఉన్నటువంటి ప్రేమను వ్యక్తపరచడానికి ఆ తల్లి ప్రతినిత్యము కూడా వాళ్ళకి ఇష్టమైనటువంటి వంటలు చేయడమో, లేదా వారికి ఇష్టమైనటువంటి ఏదైనా పని చేయడమో, వారికి ఇష్టమైనటువంటి కథలు చెప్పడమో, ఈ రకంగా ఆ తల్లి తన బిడ్డల మీద ఉన్నటువంటి ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటుంది. భర్త భార్య మీద ఉన్నటువంటి ప్రేమను వ్యక్తపరచడానికి తనకి ఏదైనా కొనించడమో, తనకి ఇష్టమైనది ఏదైనా తీసుకొని రావడమో, ఈ రకంగా భర్త తన భార్య మీద ఉన్నటువంటి ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటాడు. కాబట్టి ఏదన్నా ఒక వ్యక్తికి మరొక వ్యక్తి మీద ఉన్నటువంటి ప్రేమను ప్రతినిత్యము కూడా తాను చేసేటువంటి క్రియల ద్వారా ఆ ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటాడు. ఎందుకంటే ప్రేమ అనేది ఒక ఎమోషన్. ఆ ప్రేమను ఉన్నటువంటి ఆ ఎమోషన్ ని మనం ఏదో ఒక రూపంలో ఒక క్రియ ద్వారా మనం చూపిస్తూ ఉండాలి. ఆ క్రియలను బట్టి మనకున్నటువంటి ప్రేమ అనేది వ్యక్తపరచబడుతూ ఉంటుంది.
కాబట్టి దాని ద్వారానే మనము తనను ప్రేమిస్తూ ఉన్నాము అని చెప్పేసి ఆ ప్రేమ అనేది వ్యక్తపరచబడుతూ ఉంటుంది. ఫలానా వ్యక్తి నన్ను ప్రేమిస్తూ ఉన్నాడంటే తాను ఏ రకంగా చేస్తూ ఉన్నాడు, ఆ ఉన్నటువంటి ఆ ప్రేమను కనబరచడానికి ఏ ఏ పనులు చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఆ వ్యక్తి గమనిస్తాడు. ఎస్, తను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, ఎస్, తను నన్ను ప్రేమిస్తూ ఉన్నది అని చెప్పేసి ఆ యొక్క క్రియలను బట్టి వాళ్ళలో ఉన్నటువంటి ప్రేమ అనేది వ్యక్తపరచబడుతూ ఉంటుంది. క్రీస్తు ప్రభు లోకాన్ని ప్రేమించాడు అన్నటువంటి ఈ యొక్క ప్రేమను తను ఎలాగ వ్యక్తపరిచాడో ఆ సిలువలో మరణించడం ద్వారా, ఆ సిలువ మరణం ద్వారా నేను లోకాన్ని ప్రేమించిన మీ అందరి కోసము కూడా నేను ఈ సిలువలో మరణించాను అని చెప్పేసి ఐ లవ్ యు అన్నటువంటి దానికి గుర్తుగా తన యొక్క ప్రేమను ఆ మరణం ద్వారా మనందరికీ కూడా వ్యక్తపరిచాడు. ఆ ప్రాణ త్యాగం ద్వారా మనందరికి కూడా వ్యక్తపరిచాడు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఉన్నటువంటి ప్రేమను ఏదో ఒక క్రియ ద్వారా వ్యక్తపరుస్తూ ఉంటాడు. కాబట్టి మనము కూడా క్రీస్తు ప్రభుని యందు ప్రేమ కలిగి ఉన్నామంటే ఆ ప్రేమను ఏదో ఒక రూపంలో మనం వ్యక్తపరుస్తూ ఉండాలి. అదే ఆ వ్యక్తపరిచేటువంటి విధానమే క్రీస్తు ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. నా మాటలను పాటించండి. ఎప్పుడైతే మీరు నా యొక్క వాక్యాన్ని, నా మాటలను పాటిస్తారో, నేను చెప్పింది మీరు చేస్తారో, ఈ చేయటం ద్వారా ఈ క్రియను బట్టి మీరు నన్ను ప్రేమిస్తూ ఉన్నారు అనేది నాకు అర్థమవుతుంది అనేటువంటి సత్యము క్రీస్తు ప్రభు ఈ పరిశుద్ధ వాక్యం ద్వారా తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ క్రియలు లేకుండా నేను ప్రభుని ప్రేమిస్తూ ఉన్నానంటే ఆ మాటలంతా కూడా వ్యర్థమే. ప్రేమించేటువంటి వ్యక్తి కోసము నువ్వు ఆయన పలికినటువంటి మాటలని నీ జీవితంలో చేస్తూ ఉన్నావా? ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలని, ఆయన ఇచ్చినటువంటి వాక్యాలని, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞల్ని ఎప్పుడైతే మన జీవితంలో పాటిస్తామో అప్పుడే నిజంగా మనం ప్రభుని ప్రేమించిన వారం అవుతాం. ప్రేమించిన వారు ప్రభుని యొక్క వాక్యానుసారం జీవిస్తారు. కాబట్టి ఎప్పుడైతే ఆ వాక్యానుసారం జీవిస్తామో అప్పుడు మనం నిజంగా ప్రభుని ప్రేమించిన వారము అవుతాం. ఇతరులు కూడా మనం చూసిన వాళ్ళు మన నుంచి తెలుసుకోగలుగుతారు. ఎస్, పలానా వాడు క్రైస్తవుడు, పలానా వ్యక్తి క్రైస్తవురాలు. ఎందుకంటే ఆమె చేసేటువంటి క్రియలు మనకు వ్యక్తం అవుతూ ఉన్నాయి, ఆమె చేసేటువంటి పనులు మనకు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఆమె పనులలో, ఆమె క్రియలలో క్రీస్తు ప్రభుని కనబరుస్తూ ఉంది. అదే ప్రభువు కోరుకుంటూ ఉన్నది ప్రతి ఒక్కరి నుంచి కూడా, నన్ను ప్రేమించేవాడు నా వాక్యానుసారం జీవించాడు. ఈరోజు అనేక మంది, కొంతమంది వ్యక్తులు చూసినట్లయితే వారి కారు మీద స్టిక్కర్లు అంటించుకుంటూ ఉంటారు. ఐ లవ్ జీసస్ అని చెప్పేసి కొంతమంది కార్ల మీద స్టిక్కర్లు అతికించుకొని ఉండటం చూస్తాం. కొంతమంది వారి యొక్క బైకుల మీద ఐ లవ్ జీసస్ అని స్టిక్కర్లు వేసుకొని ఉండటం చూస్తాం. కొంతమంది వారి యొక్క టీషర్ట్ల మీద ఐ లవ్ జీసస్ అని చెప్పి స్టిక్కర్లు ఉండటం. కొంతమంది వారి యొక్క గృహముల మీద కూడా ఐ లవ్ జీసస్ అని చెప్పేసి రాసుకొని ఉండటం మనం చూస్తూ ఉంటాం. ఈ కారు మీద అయితే ఐ లవ్ యూ జీసస్ అని చెప్పేసి స్టిక్కర్ అయితే ఉంది, కానీ ఏ రోజు కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి రూల్స్ ను తాను పాటించాడు. కానీ వాక్యం మాత్రం ఐ లవ్ జీసస్, కానీ వాక్యానుసారం మాత్రం జీవితము ఉండదు. బండి మీద మాత్రం చక్కగా ఐ లవ్ జీసస్ అని చెప్పేసి బండి మీద రాసుకుంటాడు, కానీ బండి మీద ఎప్పుడు కూడా మెల్లగా బండిని తోలింది లేదు. ఇష్టానుసారంగా బైకును నడుపుతూ వెళ్తూ ఉంటాడు. ఈ రకంగా చేసినప్పుడు ప్రభుని ప్రేమించినట్లే. వాక్యానుసారం జీవితం లేనప్పుడు నువ్వు కార్ల మీద, బైకుల మీద, టీషర్ట్ల మీద, ఇళ్ల మీద ఎన్ని వాక్యాలు రాసుకున్నా ఐ లవ్ యూ జీసస్ అని చెప్పేసి ఎన్ని వాక్యాలు రాసిన ప్రయోజనం లేదు. ఆ ప్రేమ వ్యక్తపరచబడాలి, ఆ ప్రేమను నువ్వు చూపించగలగాలి. ఎవరైనా వచ్చి సహాయం అడిగితే రూపాయి తీసి సహాయం చేయడానికి కష్టపడతాడు, రూపాయి తీసి ఇవ్వడానికి చేత కాదు, కానీ టీషర్ట్ మీద మాత్రం పెద్ద పెద్ద అక్షరాలతో రాసుకుంటాడు ఐ లవ్ జీసస్ అని చెప్పేసి. మరి ప్రభుని యొక్క వాక్యానుసారం నువ్వు సహాయం చేయనట్లయితే నువ్వు నిజమైనటువంటి దేవుని బిడ్డవు కాదు కదా. మరి వాక్యం మాత్రం చక్కగా ఐ లవ్ జీసస్ అని చెప్పేసి రాసుకున్నావు, కానీ సహాయం చేయడానికి మాత్రం చేయూత రావడం లేదు. ఎవరైనా నిన్ను వచ్చి అడిగినప్పుడు నీకు ఉన్నటువంటి దాన్ని ఇవ్వడానికి నువ్వు సహాయం చేయడానికి వెనకడుగు వేస్తూ ఉన్నా. మరి ఇంతదానికి ఎందుకు నువ్వు టీషర్ట్ మీద ఐ లవ్ జీసస్ అని చెప్పేసి రాసుకున్నావు? కొంతమంది గృహముల మీద కూడా పెద్ద పెద్ద అక్షరాలతో రాసుకొని ఉంటారు ఐ లవ్ జీసస్, మై ఫ్యామిలీ లవ్స్ జీసస్ అని చెప్పేసి కొంతమంది గృహాల మీద కూడా రాసుకొని ఉంటారు. కానీ ఆ గృహం నుంచి ఎప్పుడూ కూడా శాంతికరమైనటువంటి మంచి మాటలు మనకు వినపడేది ఉండదు. ఏ రోజు చూసినా కానీ అనవసరమైనటువంటి అనేకమైనటువంటి వ్యర్థమైనటువంటి మాటలే ఆ ఇంట్లో నుంచి మనకు వినపడుతూ ఉంటాయి. మనం వినపడినటువంటి మాటలే ఆ గృహంలో నుంచి కూడా వినపడుతూ ఉంటాయి. గృహంలో శాంతి ఉండదు, గృహంలో సంతోషం ఉండదు,
గృహంలో ప్రేమ ఉండదు, కానీ ఇంటి మీద మాత్రం పెద్ద పెద్ద అక్షరాలతోటి ఐ లవ్ జీసస్, మై ఫ్యామిలీ లవ్స్ జీసస్ అని చెప్పేసి పెద్ద పెద్ద అక్షరాలతోటి మాత్రము రాసుకుంటాం. వాక్యానుసారం లేనటువంటి కుటుంబము, వాక్యానుసారం లేనటువంటి జీవితము, ఇలాంటి వాక్యాలు ఎన్ని రాసుకున్నా ప్రయోజనము లేదు. ఆ వాక్యం నువ్వు పలకాలి అంటే, ఆ మాట నువ్వు చెప్పాలి అంటే ముందుగా వాక్యానుసారం నీ జీవితము ఉండాలి. వన్ హూ లవ్స్ జీసస్ విల్ ఫాలో హిస్ వర్డ్స్. క్రీస్తుని ప్రేమించువాడు క్రీస్తు ప్రభుని యొక్క మాటను పాటించేవాడై ఉండాలి. అదే క్రీస్తు ప్రభు పదే పదే తెలియచేస్తున్నటువంటి వాక్యము, సత్యము. ప్రియ క్రైస్తవ సంగమా, 6వ ఆదివారంలోనికి, ఈస్టర్ పాస్కా ఆదివారంలోనికి మనం ప్రవేశించి ఉన్నాం. క్రీస్తు ప్రభు గత వారం కూడా, పోయిన వారం కూడా ఈ ప్రేమ గురించే మనకు తెలియచేశాడు. నేను ఏ రీతిగా మిమ్మల్ని ప్రేమించాను ఆ రీతిగా మీరు ప్రేమించండి అని చెప్పేసి ఆ ప్రేమ సందేశాన్ని మనకి ఇచ్చాడు. మరలా ఈ రోజు నన్ను ప్రేమించువాడు నా మాటను పాటిస్తాడు అని చెప్పేసి మరలా ఆ ప్రేమ గురించి తెలియచేస్తూ ఉన్నారు. ఈ ప్రేమ లేని జీవితము వ్యర్థము ప్రియ దేవుని బిడ్డలారా. కానీ ప్రతినిత్యము కూడా ఈ ప్రేమ కలిగి జీవించడం, ఎవరైతే నిజముగా ప్రేమిస్తారో ఆ ప్రేమను కనబరచడానికి ప్రతినిత్యము కూడా ఆ వ్యక్తి కోసము ఏ పనైనా చేయడానికి సిద్ధముగా ఉంటారు. ఆ ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి కోసము ఎటువంటి కార్యాన్నైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఈరోజు క్రైస్తవ సమాజము క్రీస్తు ప్రభుని ప్రేమిస్తూ ఉన్నాను, క్రీస్తు ప్రభుని ప్రేమిస్తూ ఉన్నానని చెప్పేసి అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నది. కానీ ఆ క్రీస్తు ప్రభుని యొక్క ప్రేమను వారి యొక్క జీవితంలో ఆ వాక్యానుసారం వ్యక్తపరచడానికి మాత్రము సిద్ధముగా లేదు. మన సొంత కుటుంబాల్లోనే, మన సొంత జీవితాల్లోనే ఈరోజు ఎన్ని కుటుంబాల్లో ప్రేమ అనేది ఉంటూ ఉన్నది. నువ్వు నిజంగా క్రీస్తు ప్రభుని ప్రేమించినటువంటి వ్యక్తివి అయితే ఆ ప్రేమను నీ కుటుంబంలో నువ్వు వ్యక్తపరచగలగాలి కదా. ప్రతి వ్యక్తిలోనూ నువ్వు క్రీస్తు ప్రభుని చూడగలగాలి కదా. నీ అనుకునేటువంటి నీ కుటుంబంలోనే నువ్వు ఆ ప్రేమను కనబరచలేనప్పుడు నువ్వు ఎలాగా ఆ కనిపించినటువంటి క్రీస్తు ప్రభుని ప్రేమించగలుగుతావు? ఆ ప్రభు ఇచ్చినటువంటి వాక్యాలని, ఆజ్ఞలను నువ్వు పాటించగలుగుతావు? చూడండి ప్రియ క్రైస్తవ సంఘమా, కాబట్టి ముందుగా ఆ ప్రేమ అనేది మన కుటుంబంలో మనం కనబరచగల. క్రైస్తవ బిడ్డగా, దేవుని బిడ్డగా ఆ ప్రేమను నీ యొక్క కుటుంబంలో, నీ జీవితంలో నువ్వు కనబరచగలిగినప్పుడు ఆ నిజమైనటువంటి క్రీస్తు ప్రేమని మనం ఈ సమాజానికి కనబరచగలుగుతాం, చూపించగలుగుతాం. కానీ ఈ నిజమైనటువంటి ప్రేమ మన గృహంలోనే మనం చూపించలేనప్పుడు, మన కుటుంబాల్లోనే మనం చూపించలేనప్పుడు ఇంకా కనిపించినటువంటి క్రీస్తుని ఎప్పటికీ కూడా ప్రేమించలేం అనేది సత్యం. కాబట్టి క్రీస్తు ప్రభుని ప్రతి వ్యక్తిలోనూ నువ్వు చూడడానికి, దర్శించడానికి ప్రయత్నం చేయి. అదే పునీత మదర్ తెరీసా గారు చేసింది. ఆయన క్రీస్తు ప్రభుని ప్రేమిస్తూ ఉన్నాను అని చెప్పేసి అలాగనే కూర్చొని ఉండిపోలా. ఆయన క్రీస్తు ప్రభుని ప్రేమిస్తున్నటువంటి ప్రేమని ఆ వాక్యానుసారం ఆయన యొక్క మాటలను తన యొక్క జీవితం ద్వారా ప్రతినిత్యము కూడా చేయటం ద్వారా ఆ ప్రేమను పరిపూర్ణంగా వ్యక్తపరిచింది. కాబట్టి ఈరోజు పునీతురాలిగా ప్రపంచమంతటా కూడా ఆమె కొనియాడబడుతుంది. సేవా తాత్పర్య జీవితము. కాబట్టి క్రీస్తు ప్రభుని ప్రేమించేవారు ఇరుగు పొరుగు వారిని కూడా ప్రేమించేవారై ఉన్నారు. మన కుటుంబంలో ఉన్నటువంటి వారిని కూడా ప్రేమించేవారై ఉండాలి. అత్త అంటే ఇష్టం ఉండదు, కోడలంటే ఇష్టం ఉండదు, మామంటే ఇష్టం ఉండదు, మరిదంటే ఇష్టం ఉండదు. గృహంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అన్నా కూడా ఇష్టం ఉండదు. కానీ ఆదివారం వచ్చేసరికి సంఖ్యలో బైబిల్ పెట్టుకొని దేవాలయానికి పరిగెడుతూ ఉంటుంది. గుడి గంటలు మోగగానే నేను చర్చికి వెళ్తున్నానని చెప్పేసి ఇంట్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పక్కన పెట్టేసి అప్పుడే నిద్రలేస్తుంది, గబగబా రెడీ అవుతుంది, వెంటనే చర్చికి బయలుదేరి చర్చికి వెళ్తుంది. నిజంగా ప్రేమించేవాడు వాక్యానుసారం నువ్వు ఉండాలి కదా. చేయాల్సినటువంటి పనులన్నీ కూడా నువ్వు సమకూర్చి, చేయాల్సినటువంటి పనులన్నీ కూడా నువ్వు నెరవేర్చి ఆ తర్వాత నువ్వు దేవాలయానికి పరుగులు తీసినట్లయితే అది నిజమైనటువంటి ప్రేమ, అది నిజమైనటువంటి విశ్వాసం. దాన్ని చేయాల్సినటువంటి పనులన్నీ కూడా పక్కన పెట్టేసి నేను ప్రభుని ప్రేమిస్తున్నాను అని చెప్పేసి నువ్వు దేవాలయానికి పరిగెత్తినంత మాత్రాన నిజమైనటువంటి విశ్వాసము కాదు. నిజమైనటువంటి క్రైస్తవురాలు నువ్వు ఎప్పటికీ కూడా కాలేవు. కాబట్టి నిజమైనటువంటి ప్రేమను ఆ వాక్యానుసారం మనం చేయటం ద్వారా, జీవించడం ద్వారా ఆ ప్రభుని నిజంగా ప్రేమించిన వారం అవుతాం. కాబట్టి ఈ ప్రేమను వ్యక్తపరిచేటువంటి విధానంలో
క్రీస్తు ప్రభు అదే మన నుంచి ప్రతినిత్యం కూడా కోరుకునేది. నా వాక్యాన్ని పాటించండి, నేనేమైతే బోధిస్తూ ఉన్నానో ఆ బోధనానుసారం జీవించడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే ఇవన్నీ కూడా మీరు చేస్తారో అప్పుడు మీరు నన్ను ప్రేమించిన వారు అవుతారు. మీరు నన్ను ప్రేమించినట్లయితే నా తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తాడు. ఎప్పుడైతే నా తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తారో మేమిద్దరం కూడా, తండ్రి నేను ఇద్దరం కూడా వచ్చి మీతో వాసం చేస్తాం. ఇప్పుడు ఏ గృహంలోనైనా నేను క్రైస్తవుడు అని చెప్పుకుంటూ ప్రభుని యొక్క ఉనికి లేనట్లయితే, ప్రభుని యొక్క వాసం లేనట్లయితే నువ్వు నిజంగా ప్రభుని ప్రేమించినట్లే. ఎందుకంటే ప్రభుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో ఆ ప్రేమించిన వారు నా మాటను పాటిస్తారు, నా మాటను పాటించే వారిని నా తండ్రి ప్రేమిస్తాడు, నా తండ్రి ప్రేమించే వారి గృహంలోనికి నేనును నా తండ్రి వచ్చి నివాసము ఉంటాము అని వాక్యం ద్వారా క్రీస్తు ప్రభు మనందరికి కూడా వాగ్దానం చేస్తున్నటువంటి సత్యము. మరి దేవుని బిడ్డలారా, మరి ఈ రోజు ఈ దినము మన గృహంలో శాంతి, సమాధానం, ప్రేమ, ఐక్యత లేదంటే నిజముగా మనం క్రీస్తు ప్రభుని ప్రేమించినట్లే. ఆ ప్రభుని యందు నిజమైనటువంటి ప్రేమ కనిపించడం లేదు కాబట్టి మన గృహంలో శాంతి లేదు, మన గృహంలో సమాధానం లేదు. ఏదో మాట వరుసకి నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అని చెప్పేసి మాటలు మాత్రమే మాట్లాడుతూ ఉన్నాం, కానీ ఏ రకంగా కూడా క్రీస్తు ప్రభుని పట్ల కలిగి ఉన్నటువంటి ప్రేమను మన యొక్క జీవితం ద్వారా చేయడం లేదు. మన యొక్క పాట, మన యొక్క మాట మాత్రమే కాదు, మన బాట కూడా ప్రభునిదై ఉండాలి, ప్రభుని యొక్క వాక్యానుసారం ఉన్నదై ఉండాలి. పాటలు మాత్రమే పాడుకుంటూ ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్ అని చెప్పేసి పాటలు మాత్రమే పాడుకుంటూ ఆరాధన చేస్తే నిజమైనటువంటి ఆరాధికులము కాదు. ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్ అని చెప్పేసి ఓన్లీ మాటలు మాత్రమే మాట్లాడితే నిజమైనటువంటి ఆరాధికులము కాదు. ఈ మాట, ఈ పాట కలగలిపి ఎప్పుడైతే అది బాటగా మారుతుందో, ఆ వాక్యానుసారము, ప్రభుని యొక్క వాక్యానుసారం మనము ముందుకు అడుగులు వేస్తాము, జీవించగలుగుతాము, అప్పుడు నిజమైనటువంటి ఆరాధికులము అవుతాం, నిజమైనటువంటి దేవుడి బిడ్డలము అవుతాం. అప్పుడు ప్రభుని యొక్క శాంతి, ప్రభుని యొక్క సమాధానము, ప్రభుని యొక్క కృప మన గృహం మీదకి నిండుగా మెండుగా క్రొమ్మరించబడుతుంది. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క గృహములో నివసిస్తారు. ఇంకా తండ్రి దేవుడు, కుమారుడు, త్రియేక దేవుడు మన గృహంలో ఉంటే ఇంకా దిగులేముంది, ఇంకా బాధ ఏముంది, ఇంకా చింత ఏముంది? ఎందుకంటే నువ్వు నిజమైనటువంటి ప్రేమను కనబరిచినప్పుడు ఆ దేవుడే నీతో ఉంటానని చెప్పేసి వాగ్దానం చేస్తూ ఉన్నారు. మనతో వాసం చేసేటువంటి దేవుడు నిత్యము కూడా ఎవరు నన్ను నిజముగా ప్రేమిస్తారా, ఎవరు నన్ను నిజముగా ప్రేమించి నా వాక్యానుసారం జీవిస్తారా, వారి గృహంలో నేను ఉంటాను, వారి జీవితంలో నేను ఉంటాను, వారితో వాసం చేయాలని చెప్పేసి నేను సిద్ధముగా ఉన్నాను. కానీ అనేక మంది మాటల ద్వారా చెప్తున్న వాళ్ళే, కానీ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని చేతల ద్వారా వారి ప్రేమను వ్యక్తపరచలేకపోతూ ఉన్నారు అని క్రీస్తు ప్రభు వాపోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలా, ఇది క్రైస్తవ సమాజానికి, ప్రతి ఒక్కరికి కూడా ఒక పెద్ద సవాలుగా మారుతూ ఉన్నది నేటి. క్రీస్తు ప్రభుని నిజముగా ప్రేమించేటువంటి వ్యక్తులు వారి యొక్క జీవితము ద్వారా దాన్ని నిరూపించలేకపోతూ ఉన్నారు. మాటలైతే మాట్లాడుతూ ఉన్నారు, ప్రసంగాలు అయితే చేస్తూ ఉన్నారు, కానీ జీవితంలో క్రీస్తు ప్రేమని నిత్యము కూడా కనబరచలేనటువంటి వ్యక్తులు కోకొల్లలుగా ఉన్నారు క్రైస్తవ సమాజంలో. కాబట్టి ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం, క్రీస్తు ప్రభు నీతో ఉండాలి అనుకుంటున్నావా? క్రీస్తు ప్రభుని నువ్వు నిజంగా ప్రేమిస్తున్నాను అనుకుంటున్నావా? ఆయన మాటలు పాటించు, ఆయన వాక్యానుసారము జీవించు, ప్రభువు నీతో వాసము చేస్తాడు, నిన్ను నిత్యము కూడా దీవిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభు మనతో వాసము చేయాలని, మనం నిజంగా ప్రభుని ప్రేమించేటువంటి బిడ్డలముగా ఉండాలంటే ఆయన వాక్యానుసారం జీవించేటువంటి బిడ్డలముగా ఉండాలి అని ఆ దేవుని ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రభుని ప్రార్థించుదాం. పరిశుద్ధుడవు, సర్వశక్తి మంత్రమైన దేవా, వాక్యం ద్వారా ప్రభు సెలవిస్తూ ఉన్నారు, నన్ను ప్రేమించువారు నా మాటను పాటిస్తారు. ఇదిగో ప్రభా, లోకంలో అనేక మంది ప్రభా నేను ప్రేమిస్తూ ఉన్నాం చెప్పేసి మాటలు మాత్రమే పలికేటువంటి వ్యక్తులంగా జీవిస్తున్నాం. ప్రభా, మమ్మల్ని మార్చండి. మిమ్మల్ని ప్రేమించేవారు మాత్రమే కాదు ప్రభా, మీ మాట ప్రకారం జీవించేటువంటి బిడ్డలుగా ప్రభా మమ్మల్ని మార్చండి. దీని ద్వారా ప్రభా లోకానికి మేము నిజమైనటువంటి క్రైస్తవులముగా ప్రభా
తెలియచేసేటువంటి సత్యాన్ని నేను ఇంకా అనేక మందికి ప్రభా ప్రకటించేటువంటి భాగ్యాన్ని, కృపను ప్రభు మా అందరికి కూడా ప్రసాదించము. నిత్యం కూడా ప్రభా యొక్క వాక్యానుసారం జీవిస్తూ దీన్ని నిజంగా ప్రేమించేటువంటి బిడ్డలంగా ప్రభు మమ్మల్ని మలుచుకొని ఈ మనవులు మన ఆదురని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.